ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా నా నియోజకవర్గానికి ఈ జిల్లాకు నా నియోజకవర్గానికి రావడం, అది కూడా కరెక్ట్గా మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఊరేగింపుకు ఆ పల్లకి సేవలో పాల్గొనడానికి రావడం అనేది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల, కృప వల్ల మరి ఒక మంచి అవకాశం. మొట్టమొదటి కార్యక్రమమే దైవ కార్యక్రమం రావడం పూర్వజన సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం, 800 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. మరి ఇప్పుడిప్పుడే ఈ 4 సంవత్సరాల్లో ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ అనేక రకాల సౌకర్యాలతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. ఒక పెద్ద వాటర్ గేట్ రిజర్వాయర్ రావడం, కోనేరు కృష్ణాలో ఉన్నటువంటి విగ్రహం కృష్ణానదిలో దొరికింది, లభ్యమైంది. అక్కడ ప్రతిష్ట, అక్కడ మా పూజారులకు నదిలో స్నానం చేస్తున్నాగా వచ్చింది అని చెప్పి చరిత్రలో ఉంది. ఆ కృష్ణే ఈరోజు మా వెంకటేశ్వర స్వామి కాళ్ళ దగ్గర కోనేరులో పడడం ఈ సంవత్సరమే. ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా అభివృద్ధి చెందుతూ తెలంగాణలో యాదాద్రి తర్వాత అతిపెద్ద దేవాలయంగా రేపు రాబోయే రోజుల్లో అవతరించబోతా ఉంది. తెలంగాణ తిరుపతిగా పిలువబడే ఈ గుడి తీరితే తిరుపతి, తీరపోతే మన్నెంకొండ అనే నానుడు ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం భవిష్యత్తులో తెలంగాణ తిరుపతిగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. మరి పర్యాటక రంగాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు మాకు అప్పచెప్పడం జరిగింది కనుక ఖచ్చితంగా మహబూబ్నగర్లో మయూరి పార్క్ కావచ్చు, పిల్లల మరి కావచ్చు, మన్నెంకొండ ఇక్కడ ఈ ప్రాంతం కావచ్చు, కురుమూర్తి కావచ్చు, కొల్లాపూర్లో కావచ్చు, కొల్లాపూర్ నదిలో కావచ్చు, జోగులాంబ కావచ్చు, అనేక పర్యాటక ప్రాంతాలకు నిలయమైనటువంటి అచ్చంపేట, అనేక ప్రాంతాలకు ఎంతో కనువిందైనటువంటి ప్రదేశాలు ఇక్కడ ఉన్న. మరి టూరిజం పట్ల కూడా గత ఆంధ్ర ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. ఖచ్చితంగా ఎక్కడ జనావాసాలు ఎక్కువ వస్తుంటారో అక్కడ ఒక టూరిజంని కూడా నెలకొల్పి ప్రకృతి యొక్క ఉన్న వనరులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటట్లు ఒక ఈ జిల్లాలో కాకుండా మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మా ముఖ్యమంత్రి గారికి ప్రతి సబ్జెక్టు పట్ల అవగాహన ఉంది. పూర్తి స్థాయిలో వారికి అన్ని రకాలుగా పూర్తి స్థాయి అవగాహన ఉంది కనుక ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఇచ్చినటువంటి అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని, మరి ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్లు, మా జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు తొందరగా కంప్లీట్ చేసేటట్టు మా గౌరవ ఎమ్మెల్యేలు నాయకులతో అందరితో కలుపుకొని, మా లక్ష్మారెడ్డి గారు మిగతా పెద్ద నాయకులు అందరితో కలుపుకొని, ఎమ్మెల్యేలతో కలుపుకొని మా జిల్లాను పూర్తి స్థాయిలో వలసలు పోయే జిల్లా కాదు, బతకాలంటే ఈ జిల్లాకు పోవాలంటే చేయడమే లక్ష్యంగా ఖచ్చితంగా పనిచేస్తాం. అలా పనిచేయడానికి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ మరి వారు అడుగుజాడలు నడవడానికి, అన్ని పనులు చేయడానికి మాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ధైర్యము, శక్తి, కష్టపడడానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కలిగేటట్టు చేయాలని చెప్పి ఆ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ భవిష్యత్తులో ఈ మహబూబ్నగర్కు మంచి రోజులు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ పట్ల చాలా శ్రద్ధ ఉంది. ఈ మహబూబ్నగర్ను బతికించుకోవాలి, వలసలు పోగొట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చాలా ఉంది కనుక గ్యారంటీగా ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా 4-5 లక్షల పైన మెజార్టీతో మా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో తెలంగాణలోనే శబాస్ అనిపించేటట్లు రాబోయే పార్లమెంటు సమావేశ ఎలక్షన్స్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు తీసుకొని ఆ తర్వాత అభివృద్ధి పైన మేము దృష్టి పెట్టి ఈ జిల్లాను పూర్తి స్థాయిలో అందరం ఎమ్మెల్యేలము అందరం కలిసి అక్కడ మా నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, పెద్దలు అందరం కలుపుకొని, అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని పూర్తి స్థాయిలో ఆ జిల్లాను పోయిన జనాన్ని వాపసు తెప్పించుకుంటాం. వలసల పోయిన వాళ్ళందరూ వాపసు తెప్పించుకొని ఇతర రాష్ట్రాల నుంచి కూడా అరే మహబూబ్నగర్ పోతే బతుకొచ్చేటట్లు, కోనసీమను తలపించేటట్లు
పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని మీ అందరి సమస్యను మనసారా కోరుకుంటున్నాను.